హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందో ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీస్ని హ్యాండ్స్ కోసము 4 లేయర్స్ వచ్చే విధంగా ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ప్రతి వీడియోలో చెప్తాను. దేనికి కూడా ఏ బ్లౌజ్ పీస్కి కానీ లైనింగ్ పీస్కి కానీ ఎడ్జెస్ అనేది ఈక్వల్గా ఉండవు. సో ఎడ్జెస్ ఈక్వల్గా ఉండటం కోసం ఒక మార్క్ వేసుకొని మనం కట్ చేసుకోవాలి. అప్పుడైతే మనకి ఎడ్జెస్ ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ మనము హెమ్మింగ్ వేస్తాం కదా హ్యాండ్స్కి, దానికోసం 1 ఇంచ్ వరకు ఒక మార్క్ వేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ గీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లుగా. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంత వరకు లెంత్ ఉందో అంతవరకు ఒకసారి చెక్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది ఇలాగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలాగ సెట్ చేసుకోవాలన్నమాట. మనం ఎంతవరకు అయితే మార్క్ వేసుకున్నామో అక్కడ నుంచి మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. సో హ్యాండ్ ఎక్కడైతే జాయిన్ చేసామో అంతవరకు ఒక డాట్ పెట్టుకొని అండ్ ఖర్చు కోసం పై వైపున ఒక మార్క్ ఇచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు. అండ్ కింద వైపున కూడా ఎక్కడ వరకు కుట్టు వేశారో అంతవరకు ఖర్చు కోసము 1 ఇంచ్ వరకు ఒక మార్క్ వేసుకొని నెక్స్ట్ ఆర్మ్ లూజ్ కూడా ఎక్కడ వరకు అయితే కుట్టు వేశారో అంతవరకు ఒక మార్క్ వేసుకొని ఖర్చు కోసము పై వైపున ఒక మార్క్ వేసుకోవాలి. పై వైపునే వేసుకోవాలి, కింద వైపున వేసుకోకూడదు. అర్థమవుతుందా? సో ఇలాగా ఎంతవరకైతే మనం మార్క్ చేసుకున్నాం కదా లెంత్, హ్యాండ్ లెంత్, అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ కింద వైపున కూడా మనం ఖర్చు కోసం గీసాం కదా ఆర్మ్ లూజ్కి. సో అక్కడి నుంచి ఒక లైన్ వేసుకొని ఇప్పుడు ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. బిగినర్స్కి అయితే మనకి ఆన్లైన్లో మనకి స్కేల్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఆర్మ్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో డైలీ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అవసరం లేదు, ఆర్మ్ రౌండ్ ఈజీగా తిప్పేస్తారు. సో బిగినర్స్కి అయితే ఖచ్చితంగా ఆర్మ్ రౌండ్ స్కేల్స్ అనేది అవసరం అనమాట. లేకుంటే మనకి చంకలల్లో ఉగ్గులు ముడతలు వస్తుందన్నమాట. ఇంకా ఎవరికైనా క్లారిటీగా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ప్రతి వీడియోని. అండ్ ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఎలాగా బ్లౌజ్ కట్ చేసుకోవాలో బిగినర్స్ ప్రతిదీ పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేను మనకి హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినట్లేను. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేయడంలో కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. ఎక్కడ కూడా మనం కట్ చేస్తాం కదా, ఆ సిజర్ అనేది ఆపకుండా రౌండ్ అనేది తీయాలి. లేకుంటే మనకి రౌండ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఇలా టక్స్ ఇచ్చేస్తున్నాను. నేనైతే హ్యాండ్స్కి లోతు తీయట్లేదు. చాలామంది బిగినర్స్ కటింగ్ చేసేటప్పుడే లోతు తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఎప్పుడూ కూడా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను లోత్ అనేది తీయడం జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే. అంతవరకు బాయ్ బాయ్, ఇంకో వీడియోలో కలుద్దాం.